సంఘానికి కొన్ని లక్షణాలు దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. లక్షణం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెనని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచు ఉన్నాను. హల్లెలూయా. దైవజనాంగమా, మీరందరూ ఏక భావముతో ఒకే మాటతో ఉండాలా. హల్లెలూయా. ఉంటానన్నారా? ఉంటాలేదా? సంఘం అంటే ఏంటంటే ఒకే మాట మీద ఉండాలి, ఒకే భావం వాళ్ళలో ఉండాలి, ఒకే తాత్పర్యం వాళ్ళలో ఉండాలి, ఒకే మనసు నీలో మనలందరిలో ఉండాలి, ఒకే క్రియ మన జీవితాల్లో సంఘముగా ఉన్నప్పుడు జరిగించుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. ఎవరన్నా మన మీదకి దెబ్బలాడదాకు వస్తున్నారు అనుకో, పాస్టర్ గారు వెళ్ళి సమాధానం పడిపోతున్నాడు అనుకో, మీరు వెనకాల ఏం చేయాలా? కాలర్ చింపుకోవాలా? కుదరదు. ఏం చేయాలా? సేవకుడు సమాధానం పడుతున్నాడంటే నువ్వు వెళ్ళి సమాధానం పడిపోవాలా. హల్లెలూయా. సేవకుడు సమాధానం పడుతున్నాడంటే అది సంఘానికి క్షేమం. హల్లెలూయా. ఎందుకంటే ఏక మనసు కలిగిన యేసయ్య మనసే సేవకుడికి ఉంటాది. ఏకభావం కలిగిన యేసయ్యకే ఉన్న ఆ మనసు సేవకుడికి ఉంటాది. సేవకుడు ఏ మనసు కలిగి వెళుతున్నాడో, ఏక భావము కలిగి వెళుతున్నప్పుడు అదే ఏక మనసుతో నువ్వు వెళ్ళాలా. హల్లెలూయా. కిందకి చదవండి 12వ వచనంలో. సంఘములో ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మీలో ఒకడు, అది గుర్తుపెట్టుకోండి, మీలో ఒకడు అంటున్నాడంట, నేను పౌలు వాడను, నేను అపోస్తుల వాడను. మరొకడు అంటున్నాడంట, నేను కెఫా వాడను. ఇంకొకడు క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. హల్లెలూయా. నిజ రక్షకుడైన యేసుక్రీస్తు నామము పేరట కడగబడిన దేవుని బిడ్డవు. హల్లెలూయా. నేను అపోల్లో వాడని అంటున్నాడు ఒకడు, నేను కెఫా వాడని అంటున్నాడు ఒకడు, నేను క్రీస్తు వాడని అంటున్నాడు ఒకడు. హల్లెలూయా. సంఘములో కుల భేదాభిప్రాయాలు ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు ఎవడవైనా సరే కోస్తే వచ్చేది ఏంటది? అది గుర్తు పెట్టుకోవాలా. నువ్వు అపోల్లోవా, కెఫా వాడవా, క్రీస్తు వాడవా? నో. సంఘం అంటే ఏకతాత్పర్యము కలిగి రావాలా. కుల ప్రస్తావన సంఘంలో ఉండకూడదు. హల్లెలూయా. ఆయన తాత్పర్యం ఏంటంట? క్రీస్తు వాడను మాత్రమే తాత్పర్యం తీసుకొస్తున్నాడు అక్కడ. ఇప్పుడు నీవు నేను ఎవరి వారము? నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారము. హల్లెలూయా. చాలా మంది చేసే పనులేటో తెలుసా ఈ రోజు? అయితే దేవుడు అంటున్నాడు, సంఘములో ఉండవలసిన మొదటి లక్షణం లేదంటే ప్రధాన లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే, సంఘములో కుల వివక్షత రాకూడదు. నేను అపోల్లో వాడని అనకూడదు, నేను కెఫా వాడని అనకూడదు, మాది ఆ ఊరు అనకూడదు, మాది ఈ ఊరు అనకూడదు, మాది ఈ సంఘము అనకూడదు, మాది ఆ సంఘం అనకూడదు, మాది ఈ పేట అనకూడదు, మాది ఆ పేట అనకూడదు. హల్లెలూయా. నువ్వు ఎవరి ద్వారా రక్షింపబడ్డావు? అది గుర్తు పెట్టుకోవాలా. మొదటి లక్షణము ఏకభావం అయితే, రెండవ లక్షణము సంఘములో కులమత భేదాలు ఉండకూడదు. హల్లెలూయా. నీ బ్లడ్ రెడ్, నా బ్లడ్ బ్లాక్ ఉన్నది. నిజమా? ఏంటది? నా బ్లడ్ రెడ్డే. నీ బ్లడ్ రెడ్డే, నా బ్లడ్ రెడ్డే. నువ్వు వైటే, నేను వైటే. నువ్వు బ్లాక్, నేను బ్లాకే. యు ఆర్ ఆల్సో, మీ ఆల్సో, ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్. మనమందరం యేసుక్రీస్తులో మనం కలిసిన వాళ్ళము. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, మీరు నా శరీరము. ఎవరు?
ఎవరు మన శరీరము? క్రీస్తు నేను అంటున్నాడు యేసయ్య, నేను మీకు అందరికి శిరస్సు అయి ఉన్నాను రా బాబు. హల్లెలూయా. మన శరీరములో గుండె పని చేయకపోతే చత్తాం, బ్రెయిన్ పని చేయకపోతే చత్తాం, కిడ్నీ పని చేయకపోతే చస్తాం, తినే ఆహారం అరగటానికి కడుపు పని చేయకపోతే చస్తాం, కాలు నడవకపోతే చస్తాం, ఏది పని చేయకపోయినా చస్తాం. హల్లెలూయా. దిస్ ఈస్ ద వన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ స్ట్రక్చర్. ఈ శరీరానికి అన్ని అవసరమే, కానీ వీటన్నిటికీ శిరస్సు ఎవరంటే దేవుడు. హల్లెలూయా. ఈ శిరస్సులో ఈ కిడ్నీ అంటే నేను లేకపోతే అంటదా? అందో. కాలడే నేను లేకపోతే అంటదా? అందో. సంఘంలో నేను లేకపోతే అన్నావా, నువ్వు లేకపోతే పర్లేదు, సంఘం ఇప్పుడు నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు దేవుడు. హల్లెలూయా. సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నప్పుడు నువ్వు అప్పుల్లో వాడు అనకూడదు, నా దేవుడి బిడ్డని. హల్లెలూయా. నేను కెఫావాడుని అనకూడదు, నువ్వెవడవో దేవుడి బిడ్డవి. రెండో లక్షణం గుర్తుపెట్టుకోండి. మొదటి లక్షణం ఏంటి? ఏక తాత్పర్యంతో నువ్వు వెళ్ళాలా సంఘంలో, అది గుర్తుపెట్టుకో. ఏక మనసుతో నువ్వు వెళ్ళాలా, అది గుర్తుపెట్టుకో. ఏక స్వభావము తత్వంతో నువ్వు వెళ్ళాలా, అది గుర్తుపెట్టుకో. ఏక ఆలోచనతో నువ్వు వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకో. రెండో లక్షణం, కులము సంఘంలో రాకూడదు. హల్లెలూయా. గ్రూపిజం రాకూడదు, గ్రూపులు డివైడ్ అవ్వకూడదు. గ్రూపిజం వచ్చిందా ఇక సంఘం నాశనానికి దారి తీస్తుందని అర్థం. హల్లెలూయా. సంఘములో గ్రూపిజం ఉండకూడదు. అపోల్లో వాడు ఉండకూడదు, కేఫాగాడు ఉండకూడదు, ఇంకెవరున్నారు క్యాండిడేట్స్ ఉండకూడదు. ఈ గ్రూపిజము చాలా ప్రమాదం సంఘాల్లో. హల్లెలూయా. పాటలు పాడే గ్రూపు, పాటలు పాడే గ్రూపు, పాటలు ఏంటి పాటలు పాడే గ్రూపు? నువ్వు పాడపోతే సంఘం ఆగిపోద్దా? ఆగదు, సాగిపోతూ ఉంటది. ఎందుకని? శిరస్సు ఎవరు? క్రీస్తే. నీకు దేవుడిచ్చిన బాధ్యత సక్రమైన మార్గంలో నడిపించుకుంటూ వెళ్తే నీకు ఏ లక్షణాలు గుర్తుకు రావు. హల్లెలూయా. సంఘంలో నువ్వు మిక్స్ అయిపోవాలి తప్ప వేరియేషన్ నువ్వు చూపించకూడదు. ఇది రెండవ లక్షణం. హల్లెలూయా. మూడో లక్షణం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 16, 1-2 వచనాలు. 2వ వచనం ఒక్కసారి చాలా జాగ్రత్తగా చదవండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున, చదవండి అక్కడ ఉందా, అక్కడ ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. హల్లెలూయా. కానీ ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా మాట్లాడుతున్న మాట, సంఘానికి ఉండవలసిన మూడో లక్షణం ఏంటో తెలుసా? పరిశుద్ధుల కొరకైన చందా విషయమై నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరు చెయ్యాలి. సంఘానికి ఒక నియమం పెట్టాడు. ఏంటంటే ప్రతి ఆదివారము చందాను నిలువ చేసి సన్నిధికి నువ్వు తీసుకురావాలా. హల్లెలూయా. ఆదివారం అని రాసిందా? ప్రతి ఆదివారమును చందా. హల్లెలూయా. చందా అంటే ఏంటి? చందా అనే పేరుకి మరో మారు పేరు కానుక, ఇంగ్లీష్ లో ఆఫరింగ్. ఇంకా బాగా చెప్పాలంటే కృతజ్ఞత అర్పణ. హల్లెలూయా. 7 రోజుల్లో నీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు 6 రోజులు నువ్వు కష్టపడ్డావు. 7వ రోజున దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు నీవు 7 రోజుల్లో కష్టపడిన సొమ్ములో కొంత చందా దేవుడికి నువ్వు తీసుకొని రావాలా. హల్లెలూయా. ఇది మూడో లక్షణం. ప్రతి ఆదివారము వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము నిలువ చెయ్యవలెను. హల్లెలూయా. ఆదివారము నువ్వు కానుక తీసుకురాకుండా అయ్యగారు మా ఇంటికి వచ్చేద్దాం అనుకున్నావా? ఆదివారం దీవెన మీ ఇంటికి వచ్చినప్పుడు రాదు, అది గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అన్ని రోజుల్ని దీవించాడు కానీ ఆదివారాన్ని స్పెషల్ గా దీవించాడు యేసయ్య, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అన్ని రోజుల్ని దీవించాడు కానీ ఆదివారాన్ని స్పెషల్ గా దీవించాడు. ఎందుకని? ఆదివారము ఆయనది. ఆ రోజు నువ్వు వర్ధిల్లిన కొలది దేవుడి సన్నిధిలోకి నువ్వు చందా
తీసుకురావాలి. ఇది మూడవ లక్షణం. హల్లెలూయా. మొదటి లక్షణం ఏంటి? మొదటి లక్షణం ఏంటి? ఒకే మనస్సుతో ఏక తాత్పర్యం కలిగిన ఆలోచనతో ప్రతి ఒక్కరూ పని చేయాలి. హల్లెలూయా. రెండో లక్షణం ఏంటి? భేద అభిప్రాయాలు, కుల ప్రస్తావనలు ఇక్కడ తేకూడదు. హల్లెలూయా. మూడోది ఏంటి? సంఘములోనికి నువ్వు వర్ధిల్లిన కొలది ఆదివారమున, ఏ రోజున? ఆదివారమున నువ్వు చందా తీసుకురావాలి. ఎక్కడికి? అట్ ద సేమ్ టైం దేవుడికి నువ్వు ఇస్తే దీవించబడతావు. హల్లెలూయా. నాలుగవ ఉద్దేశము అక్కడే 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారైండుడి, బలవంతులైండుడి, మీరు చేయు కార్యములను ప్రేమతో చేయుడి. హల్లెలూయా. సంఘములో నాలుగవ లక్షణం ఏంటంటే మెలకువగా ఉండాల. ఏంటా మెలకువ? సంఘానికి వచ్చి నిద్రపోవడం కాదు, సంఘంకొచ్చి ప్రార్థనకు వచ్చి నిద్రపోవడం కాదు. చాలా మంది చర్చిల్లో చాలా మందిని చూస్తాను, చక్కగా నిద్రపోతాకు వస్తారు. అక్కడికి ప్రశాంతత అక్కడే దొరికింది. ఎందుకంటే యేసయ్య ఉన్నాడు కదా, ప్రశాంతంగా ఉందండి. ఇంటికాడ ఎవడుంటాడు? అలా ఆయన ఉంటాడు. ఇక ప్రశాంతత ఉంచడు. తెలుసు ప్రశాంతం ఎక్కడ దొరికిద్ది వీళ్ళకి? దేవుడి మందిరంలో వచ్చి ప్రశాంతంగా వాక్యం ఉంటారు, ఎండరు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. హల్లెలూయా. ఈ నాలుగో లక్షణం ఏంటంటే మెలకువ కలిగి ఉండాల. సన్నిధికి వచ్చిన వాళ్ళు మెలకువ కలిగి ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండాల. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనే విశ్వాసంతో నువ్వు ఉండాల. అట్ ద సేమ్ టైం పౌరుషం కలిగి ఉండాల. హల్లెలూయా. పౌరుషాలు మామూలుగా ఉండవండి. ప్రార్థనలో ఉండేని పౌరుషాలు. హల్లెలూయా. పంతాలు ఎర్రగద్దీసేస్తారు. ఎక్కడ అంటే ఆత్మీయ కోణంలో అంటున్నాడు పౌరుషం కలిగి నువ్వు ఉండాల. ఏ పౌరుషం ఉండాలి నీలో? ప్రార్థనా పౌరుషం ఉండాల. హల్లెలూయా. నువ్వు ప్రార్థన మొదలెడితే నీ ప్రార్థన చూసి పక్కోళ్ళు అసూయ కలగాల. ఏం చేయాలా? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థనను చూసి, నీ ఆత్మజ్ఞానముతో నువ్వు వెళుతూ ఉన్న దాన్ని చూసి వాళ్ళకి అసూయ కలగాల. అంత పౌరుషం కలిగి నువ్వు ప్రార్థన చెయ్యాల. హల్లెలూయా. సేవ అనే అనుభూతిలో సంఘానికి నువ్వు పౌరుషం కలిగి ప్రార్థన చేయాలా, మెలుకు కలిగి ప్రార్థన చేయాలా, విశ్వాసంలో నిలకడగుండి ప్రార్థన చేయాలా, బలవంతుడిగా నువ్వు ఉండాలా. హల్లెలూయా. ఐదవ లక్షణం 1 దశలోనికైన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. త్వరగా ఇంకొకసారి చదవండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో, సంఘ విషయములో దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. సంఘములో 5వ లక్షణం ఏంటో తెలుసా? ఏం చేయాలా? 6 రోజులు కాపాడావు ప్రభువా, మా సంఘాన్ని కాపాడావు, మా సంఘ బిడ్డలను కాపాడావు, నన్ను కాపాడావు, మా సేవకుల్ని కాపాడావు, మంచి ఆరోగ్యం ఇచ్చావు అని ప్రతి విషయమునందు నువ్వేం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. హల్లెలూయా. ప్రతిరోజు నిన్ను కాచి కాపాడిన దేవుడి కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. దావీదు అంటున్నాడు, నా నోరు నిన్ను స్తుతించడానికి ఆతృత పడుతుంది ప్రభు అంటున్నాడు. ఎవరు ఆయన? ఎవరో తెలుసా? కింగ్ ఆఫ్ కింగ్, రాజులకి ఆ రాజు అంటున్నాడు, కింగ్ ఆఫ్ కింగ్ నేనైతే నా కింగ్ నువ్వయ్యా అంటున్నాడు.
నా నోరు నిన్ను స్తుతించడానికి ప్రతిదినం పరిగెడుతుంది, నా చేతులు నిన్ను స్తుతించడానికి ఆరాటపడుతుంది, నా కాళ్ళు నిన్ను స్తుతించడానికి నడుస్తుంది, నా దేహము నిన్ను ఆరాధించడానికి పరిగెడుతుంది అని దావీదు అంటుంటే, లెగటం కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యేసయ్యా, సోమవారం ఉదయం మొదలుకొని మరలా ఆదివారం సన్నిధి వరకు నన్ను నీ రెక్కల చాటును కాచినందుకు కోట్లాది కోట్ల స్తోత్రాలు ప్రభు అని చేతులెత్తి స్తుతులు చెల్లించమంటే, బద్ధకం ఇక్కడికి వచ్చి తీర్చుకుంటున్నావు నువ్వు. సంఘానికి వచ్చిన నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఇక్కడికి వచ్చేది దేనికి? నువ్వు సంఘంలోకి వచ్చింది నువ్వు ఎందుకు? దేనికి? ముద్దపప్పులో కూర్చుని వెళ్ళిపోవడానికే కాదు. తెలుసండి, ముద్దపప్పులు కథలు సావయి. హల్లెలూయా. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి నువ్వు ఏం చెయ్యాలనంటే, ఆత్మలో నువ్వు రగలాల. మొదట ఏం చేయాలా? ఆత్మలో నువ్వు మన్నించబడాలా. నీకు ఆత్మలో మన్నించబడినప్పుడు నీకు కృతజ్ఞతాస్తుతులు ఎలా వస్తాయి? రావు. తిన్నామా, తాగామా, పడుకున్నామా, అయిపోయిందా, వచ్చామా, వెళ్ళామా, అయిపోయిందా, ఎన్ని సంవత్సరాలు గడిచినా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే అది దేవుడి చిత్తం కాదు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లిస్తేనే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ప్రతిరోజు ఏం చేయాలి? ఇంటి దగ్గర ఇక్కడ చెప్పందా, అక్కడ ఏం చెప్తావు నువ్వు? మాయిదారి సంగమా. ఇక్కడే లేనిది ఇంటికి వెళ్ళక ఏం చెప్తావు నువ్వు? ఎక్కడే అన్నింటిలో నువ్వు వెనకంజలో ఉన్నావు, ముందంజలో లేవు. హల్లెలూయా. ఇది ఎన్నో లక్షణం? 5వ లక్షణం. 6వ లక్షణం కూడా చూసేద్దాం. వట్రంగా 7 చూద్దాం. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయం 34 వచ్చిన చదవండి. 8:34. అధ్యాయం 34. ఆ ధర్మశాస్త్ర గ్రంథములు అంటే ఆ బైబిల్ గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి, ఆ బైబిల్ వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. హల్లెలూయా. అర్థమవుతుందా వాక్యము మీకు? 6వ లక్షణం ఏంటి? ఆ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? బైబిలే. నేను బైబిల్ ఇట్టాను, అంత తేడా లేదండి. అలాగని చెప్పి నన్ను అపార్థం చేసుకోకుండా అమ్మా. ఆ ధర్మశాస్త్రమునకు బదులు ఆ బైబిల్ గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి, వాక్యాన్ని వ్రాయబడిన వాటన్నిటిని బట్టి, ఆ యొక్క బైబిల్ వాక్యములన్నింటినీ అనగా దీవెన వచనమును శాప వచనమును చదివి వినిపించెను. హల్లెలూయా. వాక్యాన్ని చదవటానికి నీకు ఆసక్తి లేదు. వాక్యం మీద నీకు ఆసక్తి ఉంటే చదువుతున్నప్పుడు జ్ఞానముతో దాన్ని ఏం చేస్తావు? నువ్వు వింటావు. దీవెన వచనము బైబిల్లో ఉంది, శాప వచనము బైబిల్లో ఉంది. హల్లెలూయా. వాక్యమును చదవాలా. హల్లెలూయా. వాక్యాన్ని చదవాలా. వాక్యాన్ని చదవకపోతే నువ్వు దైవ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని చదవాలి. చదవటమే కదా, దాన్ని ధ్యానించి దానికి తగ్గినట్టు నడవటానికి ప్రయత్నం చేయాలి. అవసరమైతే చదివి వినిపించాలి. హల్లెలూయా. ఇది వినిపించని పక్షాన, నువ్వు చదవని పక్షాన ఎన్ని సంవత్సరాలు నువ్వు సంఘంలో ఉన్నా నీ దరిద్రం పోదు, నీ జీవితం అంతే. హల్లెలూయా. ఎందుకని? నువ్వు దేవుడికి ఇష్టమైన మార్గంలో నడవటం లే. సంఘంలో నువ్వు ఉండవలసిన లక్షణాలు నీకు లేవు. హల్లెలూయా. మొదటి లక్షణం ఏంటి? ఏక మనసుతో ఉండాల. 2వ లక్షణం, 3వ లక్షణం, నేను అటువంటి ఇటువంటి వద్దు. 4వ లక్షణం, మెలుగుని ప్రార్థన చేయాలి. 5వ లక్షణం, 7వ లక్షణం చూసేద్దాం.
లక్షణంగా 7 లక్షణం చూసి మనం ఎదరికి వెళ్ళిపోదాం. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 40 వచనం. 1 కొరింథీ పత్రిక 14:40. అభిషేకించుడి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 40 వచనం. చదవండి తల్లి. అపేక్షించుడి. భాషలతో మాట్లాడుట ఆటంకపరచొద్దు, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. హల్లెలూయా. సంఘంలో కొన్ని క్రమాలు ఉండాలి. ఏముండాలి? సంఘంలో కొన్ని క్రమాలు ఉండాలి. ఏంటా క్రమాలు? హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దానికి ఒక క్రమం ఉండాలి. ఏంటా క్రమం అంటే, కూర్చోండి. సంఘంలో కొన్ని క్రమశిక్షణలు కలిగిన పద్ధతులు ఉండాలి. మొదటి పద్ధతి ఏంటో తెలుసా? సన్నిధికి రాగానే మోకరించి ప్రార్థన. హల్లెలూయా. సంఘానికి ఒక క్రమం ఉండాలి. నువ్వు సన్నిధిలోకి వచ్చిన వెంటనే మోకాళ్ళేసి నువ్వు ఏం చెయ్యాలా? ఇది ఒక క్రమం. రెండో క్రమం ఏంటి? పాస్టర్ గారు రాలేదా? రాకపోతే రాలే, వచ్చిన లేట్ అయిపోద్దంట. అయ్యారు దాకా కూర్చో. ఏంటది? సోదేసవా సోది నీకు డిపోకి వెళ్ళిపోద్ది. అది గుర్తుపెట్టుకో. ఈ సంఘం క్రమశిక్షణ కలిగిన సంఘం, అది గుర్తుపెట్టుకో. నువ్వు సోదేయడానికి రావడానికి వద్దు. ఇక్కడ క్రమముగా మర్యాదగా సన్నిధి జరగాల. నువ్వు వచ్చావా, వెనక ఎవరో వస్తారు, వెనక ఎవరో చూస్తారు, అవి నీకు అనవసరం. నువ్వు వచ్చి నువ్వు మోకరించి నీ ప్రార్థన చేసుకుంటూ ఉండాల. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చి పాస్టర్ గారి పని పాస్టర్ గారు చేస్తాడు. నువ్వు వచ్చిన పని నువ్వేం చేయాలి? క్రమంగా మోకరించి ప్రార్థన చేయ. అబ్బే నాకు వంగదండి మోకాళ్ళు. వంగదా? వంచాలా. వంగదంటే కుదరదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మోకాళ్ళు వేసాడండి. నువ్వెంత, నేనెంత. సంఘంలో క్రమం ఉండాలి. మొదటి క్రమం ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే క్రమం. సంఘంలోకి వచ్చాక క్రమం ఉండాలా. ఏ క్రమం ఉండాలా? సెల్ ఫోన్ తో చక్కగా చాటింగ్ చేసుకునే క్రమం ఉండాలా. ఉందా? అది ఇక్కడికి వచ్చాక సెల్ తెస్తూ ఉంటారు. ఓ టైం పెట్టుకోవాలి. నువ్వు సన్నిధిలోకి వచ్చినప్పుడు, నేను సన్నిధికి వెళ్తున్నాను, పలానా టైం నుంచి టైం వరకు నాకు ఇది ఉండదు. ఏది? సెల్ ఫోన్ ఉండకూడదు. ఈ క్రమం నీకు ఉండదు. క్రమము ఉండాలా. సన్నిధిలోకి వచ్చాక సెల్ ఫోన్ నువ్వేం చేయాలా? గమేషం కొట్టాలి దానికి కంచోపు. హల్లెలూయా. క్రమముగా మర్యాదగా సంఘములో నువ్వు ప్రవర్తించాలి. హల్లెలూయా. వాక్యానికి నువ్వు సిద్ధమవుతున్నప్పుడు వాక్యానికి నువ్వు టైం ఇవ్వాలా. హల్లెలూయా. ఫేస్బుక్ చూడడానికి నువ్వు టైం పెట్టుకుంటావా? ఫేస్బుక్ చూడడానికి టైం పెట్టుకుంటావా? యూట్యూబ్ పెట్టుకోవడానికి టైం పెట్టుకుంటావు? నువ్వు ఇన్స్టాగ్రామ్ చూడడానికి టైం పెట్టుకుంటావా? ఎప్పుడు కావాలితే అప్పుడు వెళ్ళిపోతావు, ఎప్పుడు కావాలితే బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా. అంతే కదా. ఎంట్రీ నీదే, ఎగ్జిట్. కానీ చూడటానికి మాత్రం చాలా సమయాన్ని వెచ్చిస్తావు, ఇంట్రెస్ట్ పెడతావు. కానీ నువ్వు క్రమముగా వాక్యాన్ని నువ్వు ఇక్కడ వినటానికి ఇష్టపడవు. ఎందుకు తెలుసా? నీకు బద్ధకం మెయిన్. సంఘంలో 7వ లక్షణం ఏంటో తెలుసా? క్రమముగాను మర్యాదగాను ఏం చేయాలా? సంఘములో ఉండాలా. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో కొంతమందిలో సాతాను సడన్ దూరేద్దండి. ఆడు కుదురుండడం. ఎవడు? సాతాను గడు కుదురుండడు. ఆడికి ఎంతసేపు కుదురులేని పనులే కావాలి, కుదురున్న పనులు ఉండవు. సంఘమంతా కుదురుకు వాక్యం వింటుందనుకో, ఈ లోపల ఎవరినొకరు తీసుకొస్తాడు, మధ్యలోకి తీసుకొచ్చి ఎంటర్ పెడతాడు. అంతే. వీళ్ళందరినీ స్టడీగా కూర్చున్న వాళ్ళని స్టడీ లేకుండా చేసేస్తుంటాడు, తిప్పేస్తుంటాడు. హల్లెలూయా. మళ్ళీ ఇలా తిప్పుతాడు, ఇలా చూస్తాడు, ఇలా తిప్పుతాడు.
సీరియస్ గా వెళ్తున్న వాక్యానికి సిల్లీగా తీసుకొచ్చి మధ్యలో పెడతాడు. దాన్ని నువ్వేం చేయాలంటే క్రమముగా నువ్వు దాన్ని జాగ్రత్తగా వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చెయ్యాలి. హల్లెలూయా. అక్కడే 14:15 చదవండి తల్లి. 14:15. కాబట్టి సారీ 14:40 చదవండి. అక్కడే ఆఖరిది అదే చదివినట్టున్నారు కదా. 15 చదవండి. 14:15. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయుదును. చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. అక్కడే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 15 నుంచి, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, మనసుతోను ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును, మనసుతో పాడుదును. పాడుదును. హల్లెలూయా. సంఘంలో పాట పాడేవాళ్ళు ఎలా పాడాలి? ఎలా పాడాలి? ఎలా పాడాలమ్మా? ఆత్మతో పాడాలి. ఆత్మతో పాడడం ఏంటి అసలు? చాలా వింతగా ఉంది కదా. ఆత్మతో పాడడం చాలా వింతగా ఉంది. మీకు అర్థమవుతుందా? సంఘంలోకి వచ్చిన నీవు పాటలు ఎలా పాడాలంట? ఏం పాడాలా? ఆత్మతో పాడాలి. ఆత్మతో పాడతామంటే చెప్పమంటారా? నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా అని కళ్ళు మూసుకుని పాడితే దేవుడు నీకు కనిపిస్తాడు. ఆత్మలో పాడటం అంటే ఏంటి? ఆత్మతో పాడువాడు కళ్ళు మూసుకునే ఆడతాడు. హల్లెలూయా. ఆత్మతో కాకుండా పుస్తకం చూసి పాడేవాడు ఏం పాడతాడు తెలుసా? నీ ముఖము మనోహరము. ఈ పేపర్ వెళ్ళిపోతుంది మళ్ళీ తర్వాత ఏంటో. ఆత్మతో పాడేవాడు ఎప్పుడు కూడా పాటను లీనమైపోతాడు అందులో. నీ ముఖం మనోహరం అంటే నీ ముఖం నాకు కనిపించాలా. సంఘానికి ఉండాల్సిన 7వ లక్షణంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? ఆత్మలో పాట నువ్వు పాడాలి. హల్లెలూయా. చదవండి, కింద ఏముంది? మనసుతో పాడుదును. హల్లెలూయా. ఆత్మతో పాడటం ఏంటి? మనసుతో పాడటం ఏంటి? ఆత్మతో పాడటం ఏంటి? మనసుతో పాడటం ఏంటి? ఆత్మతో పాడటం అంటే కళ్ళు మూసుకుని ఆయన మీద దృష్టి పెట్టి పాడడం. మరి మనసుతో పాడటం ఏంటి? భౌతికమైన మనసు పాట చెప్తున్నాను. అందరు నన్ను చూడాలా, ఈ పాట బాగా విన్నావు, బాగా పాడవని అనాలా. బా, ఆ పాట పాడితేనే చాలా ఉత్సాహంగా ఉందండి. ఏంటది? ఆ పాట పాడితేనే ఉద్యోగం వచ్చేసిందండి. దేవుడు అంటున్నాడు ఆత్మతో పాడాలా, మనసుతో పాడాలి. హల్లెలూయా. మనసుతో పాడటం అంటే తెలుసా? మనసుతో పాడటం అంటే తెలుసా? దానికి కూడా అర్థం చెప్తాను. నేను ఒంటరికి వెళ్ళిపోతున్నాను, నీవు నా తోడు ఉన్నావయ్యా. ఎక్కడ? నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా మనసులో పాడుకుంటున్నాను ఏమని? నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ఇది నా మనసుతో పాడుకుంటున్నా పాట.
ఆత్మతో పాడుతున్న పాట నీ ముఖము మనోహరము. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాల్సిన లక్షణం ఇది. మనకి ఆత్మతో పాడే లక్షణము నీకు కావాలా? మనసుతో నువ్వు పాడే లక్షణము కావాలా? అంటున్నాడు ఆత్మతో ప్రార్థన చెయ్యాలా, మనసుతో ప్రార్థన చెయ్యాలా. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు తెలుసు దైవ జనాంగమా? సంఘానికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు ఇవి. ఏ లక్షణాలు? క్రమముగా ఉండాలా, ఏక మనసు కలిగి ఉండాలా, పాటలు ఆత్మతో పాడాలా, తన్మయమందుతూ పాడాలా. ఏం చేయాలా? తన్మయం పొందుతూ పాడాలా, లీనమవుతూ పాడాలా, మమేకమవుతూ పాడాలా. ప్రార్థన ఎలా చేయాలా? మమేకమవుతూ ప్రార్థన చెయ్యాలా. హల్లెలూయా. నీ ప్రార్థన ఆత్మతోను మనస్సుతోను ప్రార్థన సంఘములో ఉన్న లక్షణం అది. హల్లెలూయా. కాబట్టి దైవజనాంగమా, దేవుడికి ఇష్టమైన సంఘములో ఉండాల్సిన లక్షణాలు ఇవి. సంఘం అంటే ఎవరో కాదు, నువ్వు వాక్యము ఆత్మతో చదవాలా, మనసుతో చదవాలా. హల్లెలూయా. మీరు గుర్తుందో లేదో, ఆరాధన ఏం పాట? నీ ముఖము మనోహరము, నీ స్వరము మా. ఆరాధన అయిపోయి వాక్యం ఏం వాక్యం? కీర్తన గ్రంథం 29 ఏమన్నాడు? యెహోవా స్వరము బలమైనది. హల్లెలూయా. ఎంత పరిశుద్ధాత్మ దేవుడు లింకుతో మాట్లాడుతున్నా నీకు షింక్ అవ్వకపోతే షింకే మెరుగు నీ మీద. హల్లెలూయా. వాక్యము కంటే ముందు ఆరాధన నీ ముఖము మనోహరము అని పాడు అని నాతో చెబుతుంటే, నేను పాడుతూ నీ స్వరము మాధుర్యమయ్య అంటే, ఒరే నా స్వరం మాధుర్యం నువ్వు అంటున్నావు, వీళ్ళకి లింక్ అవుతలేదు, షింక్ అవుతలేదు. తెలియచేస్తాను 29వ వాక్యం చదివించి, యెహోవా స్వరము బలమైనదని ఆయన చెబుతుంటే నీకు షింక్ అవ్వకపోతే, నువ్వు షింకే కాకపోతే ఇంకేంటి? దాన్ని ఏమంటారు తెలుసా? ఆత్మలో పరవశం. హల్లెలూయా.